ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. ఫాల్గుణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఫాల్గుణ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ముహూర్త విభాగంలో పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ రోజు నుంచి వరుసగా 12 రోజుల పాటు అంటే ఫాల్గుణ శుక్ల ద్వాదశి వరకు ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించి పాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తే దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు సౌభాగ్యవ్రతం అనే పేరుతో శివపార్వతులను లక్ష్మీనారాయణలను పూజించినట్లయితే సర్వశుభాలు చేకూరతాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్రగణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఆ రోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని నరసింహ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా అన్నదానం చేసినట్లయితే ఒకేసారి 1000 మందికి అన్నసంతర్పణ చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి కొత్తగా వివాహం అయిన వారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శివపార్వతులను దేవాలయంలో దర్శించుకోవటం, శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ద్వారా వైవాహిక జీవితంలో మంచి శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని సీతా అష్టమి అనే పేరుతో పిలుస్తారు. జనక మహారాజుకు సీతాదేవి కనిపించిన రోజు కాబట్టి ఆ రోజు సీతాదేవిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ద్వాదశి రోజు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైపోయిన రోజు కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అన్నమాచార్యుల వారి కీర్తనలు శ్రవణం చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ పరమ పవిత్రమైన ఫాల్గుణ మాసంలో అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, గోదానం చేసిన, ధనాన్ని ఎవరికైనా దానం ఇచ్చినా గ్రహదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలని ముహూర్త విభాగంలో చెప్పారు. పుట్టు వెంట్రుకలు తీయటాన్ని చౌలము, చూడాకర్మ అనే పేర్లతో కూడా పిలుస్తారు. మగ శిశువుకి సరిసంఖ్య ఉన్నటువంటి నెలల్లో కానీ సంవత్సరాల్లో కానీ, ఆడ శిశువుకి బేసి సంఖ్య ఉన్న నెలల్లో కానీ సంవత్సరాల్లో కానీ పుట్టు వెంట్రుకలు తీయాలి. పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు తిథుల పరంగా తదియ, పంచమి, సప్తమి, దశమి, శుక్లపక్ష త్రయోదశి ఈ తిథుల్లో కనుక పుట్టు వెంట్రుకలు తీస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే వారాల పరంగా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం పుట్టు వెంట్రుకలు తీయటానికి అనుకూలమైన వారాలు. నక్షత్రాల పరంగా అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు చాలా మంచివి. అలాగే హస్త, చిత్త, స్వాతి, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతి ఈ నక్షత్రాలు కూడా పుట్టు వెంట్రుకలు తీయటానికి అనుకూలమైన నక్షత్రాలు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పుడైనా సరే చూడాకర్మ, చౌలము అంటే పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు తారాబలం తప్పనిసరిగా చూసుకోవాలి. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు శిశువుకు ఉన్నప్పుడే పుట్టు వెంట్రుకలు తీయాలి. అలాగే అష్టమ శుద్ధి ఉండాలి. అంటే ఏ లగ్నం అయితే తీసుకొని పుట్టు వెంట్రుకలు తీస్తున్నారో ఆ లగ్నం నుంచి 8వ స్థానంలో ఎటువంటి గ్రహము ఉండకూడదు. అష్టమ శుద్ధి తప్పకుండా ఉండాలి. అలాగే సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు కూడా పుట్టు వెంట్రుకలు తీయరాదని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత ఆ తొలగించినటువంటి శిరోజాలు గోమయంలో ఉంచి ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ కలపటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని ప్రమాణంగా తీసుకొని పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి.